పనికి రాని తీగ, అదొకవేళ విశ్వాసం కావచ్చు, భయం కావచ్చు, బలహీనత కావచ్చు, చెడు కావచ్చు, కోపము కావచ్చు, లేకపోతే ఊరికూరికే ఫీల్ అవటం కావచ్చు, లేకపోతే అర్థం చేసుకోకపోవటం కావచ్చు, మెనీ థింగ్స్, ప్రార్థించకపోవటం కావచ్చు, ఉపవాసం ఉండకపోవచ్చు, రకరకాలు. ఏ తీగైతే మరి ఎక్కువగా మనల్ని ఫలించకుండా ఆటంకపరుస్తున్నాడు, దేవుడే తీసేస్తాడట. ఫలించు తీగ, ఫలించే వాళ్ళమే. మరి ఎక్కువగా ఫలించడానికి పనికిరాని తీగలు తీస్తాడంట. పనికిరాని స్నేహితులు కూడా కొంచెం పక్కకు పెడతాడు దేవుడు అప్పుడప్పుడు. కొంచెం పనికిరాని మన జీవితాలు కొన్ని బహిరంగంగా కనబడతాయి, కొందరికి చెప్పుకుంటాం, కొందరు చెప్పుకోలేము. అంటే ఏదైతుందో ఆ పనికిరాని తీగను తీసేసి మరి ఎక్కువగా ఫలించాలని దేవుడు కోరుకుంటాడంట.